ఎవడు తప్పు చేసినా స్కూటర్ ఎఫెక్ట్ అవుతుంది, మోటార్ సైకిల్ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు కారు కానీ ఇంకోటి కానీ. సో అంటే ఇప్పుడు దీంట్లో కూడా 1000-2000 పెడితే మంచి క్వాలిటీ వస్తూ ఉంటాయి. అంటే మనము జస్ట్ మన తలను సేవ్ చేసుకుంటే కాళ్ళు ఇరిగినా, చేతులు ఇరిగినా, ఇంకోటి ఇరిగినా మన ఫ్యామిలీస్కి మనము ఖచ్చితంగా ఉపయోగపడే వాళ్ళం అవుతాం. ఎందుకంటే మేము డైలీ చూస్తూ ఉంటాం. మామూలుగా పబ్లిక్ అర్థం కాదు. ఎప్పుడు అర్థమైందంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతేనే వాళ్ళు ఆలోచిస్తారు, అయ్యో పొరపాటు అయిపోయింది ఇంకోటి అని చెప్పి. బట్ ఎవ్రీడే మేము కూడా అదే ఆలోచిస్తాం. అంటే ఎంత అవేర్నెస్ కల్పించినా, అంటే ప్రతి ఒక్కరికి తెలుసు హెల్మెట్ ఉంటే మనం సేవ్ అవుతాం, ఇంటికి చేరుతాం ఖచ్చితంగా అని చెప్పి. కాకపోతే మోటార్ సైకిల్ ఎక్కేటప్పుడు నాకేం కాదులే అనుకుంటారు, ఖచ్చితంగా అవుతుందంటే కనీసం 2-3 క్యారీ చేస్తారు. సో ఇది చాలా చిన్న విషయమే. కాబట్టి హెల్మెట్ అంటే పోలీసులు ఫైన్లు వేస్తారనో ఇంకోటో అది మైండ్లో తీసేయండి. హెల్మెట్ అనేది ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు మనము బెంగళూరు లాంటి సిటీలో పోతే వెనక కూర్చున్న వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు. అంటే క్రమశిక్షణ ఇక్కడ అవసరం. నేను కేస్ డ్యూటీలో ఆ కరోనా టైంలో కేరళకు పోయినాను. కేరళ పోతే వాడు ఫారెస్ట్లో వాడు మాస్క్ పెట్టుకోకపోయినా ఎవడు అడిగేటోడు లేడు, ఫైన్ వేసేటోడు లేడు. ఫారెస్ట్లో ఆడ వాళ్ళు కొంతమంది లేడీస్ పిల్లలు లేకపోతున్నారు, అంటే అక్కడక్కడ కట్టుకుంటారు. మనం కేరళలో చూసినామంటే ఇల్లు అంతా కూడా అక్కడి నుంచి అక్కడికి పోతా ఉంటే వాడు మాస్క్ అవసరం లేదు. బట్ అంటే మాస్క్ వాడు పెట్టుకోకపోయినా ఫైన్ లేదు, ఇంకోటి అంటే సెల్ఫ్ డిసిప్లిన్. అంటే మాస్క్ పెట్టుకోవాలని చెప్పి గవర్నమెంట్ పాస్ ఆన్ చేసింది రూల్, మనం ఖచ్చితంగా ఫాలో కావాలా. వస్తుందా? బెంగళూరులో కూడా సో కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు. సో కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ అనేటువంటిది మ్యాండేటరీ, ఖచ్చితంగా పెట్టుకోండి. ఎవరైనా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పండి. నేను ఇదివరకు అయితే మా ఇంటికి ఎవడు వచ్చినా కూడా నేను ఎప్పుడూ ఒక 10-20 హెల్మెట్లు ఇంట్లో పెట్టుకోండేవాళ్ళు. ఎవరైనా నా కలవడానికి వస్తారు, వాడు కొంచెం లేట్ అయిపోయి అట్లా పోతా ఉంటే పొరపాటున డ్యామేజ్ అయినట్టే ఆడిపోతుంటే సిఎస్ఆర్ ఇంటికాడికి ఎస్ఐ గారి ఇంటికాడికి అయితే ఇది నాకెందుకు అనేది ఒక పాయింట్ అయితే. ఒక లైఫ్ చాలా ఇంపార్టెంట్. ఏమరా బాబు హెల్మెట్ తెచ్చుకున్నావంటే లేదంటే హెల్మెట్ పెట్టుకోబో అంటే హెల్మెట్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకు కాళ్ళు చేతులు ఇరిగినా మళ్ళీ ఎట్నోటి సర్వైవ్ అవుతాం. ఎందుకంటే నేను చాలామందిని చూస్తున్నా, చనిపోయేదంతా యంగ్స్టర్స్ 30-35 ఏళ్ళు లోపల. వాడు అప్పుడే పెళ్లి చేసుకుంటాడు, ఇంత చిన్న పిల్లలు ఉంటారు. ఇంకా వాని పిల్లలకి ఎవడు దిక్కో ఏం జరుగుతుందో వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు, ఓల్డ్ ఏజ్ అయి ఉంటారు. ఎందుకంటే అంతా కూడా మనం అంతా ఈ రోడ్లపైన తిరిగే వాళ్ళంతా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాల వాళ్ళే ఎక్కువ మనం మోటార్ సైకిల్లో తిరుగుతాం. సో ఖచ్చితంగా కూడా హెల్మెట్ అనేటువంటిది, ఇది నేను చెప్పడం అనేటువంటిది చాలా సిల్లీగా ఉంటుంది, ఏమి అది చెప్పాలా అని. బట్ ఇక్కడ నేను చెప్పేది, నేను విన్న దాంట్లో కనీసం ఒక 3 ఫాలో అయినా ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనేది నాకు లోపల చెప్తూ ఉన్నాను. అందరూ ఫాలో అయితే ఇంకా హ్యాపీ. సో కాబట్టి హెల్మెట్ అనేటువంటిది మ్యాండేటరీ వాడండి.